అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. జై జై శంకర హర హర శంకర. 2 కిడ్నీలు పనిచేయడం లేదు. బ్రతకడం చాలా కష్టం. చాలా మంది నిపుణుల వద్ద చూపించుకున్నాడు. ఎంతో ధనం ఖర్చు చేశాడు. వాళ్ళు చెప్పిన మందులన్నీ వాడాడు. కానీ ఏమీ ఉపయోగం లేదు. అతను మహాస్వామి వారి వద్దకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. మామూలుగా అటువంటి బాధలతో వచ్చే వారిపై స్వామివారు చాలా కరుణా దయ చూపించేవారు. వారితో ఎంతో అనునయంగా మాట్లాడుతారు. కానీ ఆ రోజు స్వామివారు తమ పలుకుల్లో కొంచెం కాఠిన్యం వహించారు. మనుషులు లెక్కలేనన్ని తప్పులు, అధార్మికమైన పనులు చేసే వాటికి ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు. వారు చేసిన తప్పులను మాత్రం తెలుసుకోరు. అందుకు నేనేమి చేయగలను అని అన్నారు. హఠాత్తుగా ఎందుకు మహాస్వామి వారు ఇలా అంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కొద్దిసేపటి తరువాత పరమాచార్య స్వామి వారు మాట్లాడుతూ, ఇతని పూర్వీకులు ధర్మాచరణ కోసం, మంచి పనులు చేయడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అందుకోసం మంచి ఆదాయం వచ్చే భూమిని వదిలి వెళ్లారు. మంచినీటి బావులు తవ్వించడం కోసం, ధార్మికమైన పనుల కోసం ఈ పని చేశారు. కానీ ఇతను ఆ భూమిని అమ్మి వచ్చిన ధనాన్నంతా దాచుకున్నాడు అని అన్నారు. కిడ్నీ సమస్యతో వచ్చిన ఆ వ్యక్తి ఇదంతా విని తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పటి నుండి నేను కూడా మంచినీటి బావులు తవ్వించి ధార్మికమైన పనులు చేస్తాను. నన్ను మన్నించి అనుగ్రహించండి పెరియవా అని వేడుకున్నాడు. మహాస్వామి వారు వెంటనే కరుణా సముద్రులై, వసంబు తెలుసా నీకు? మూలికలు అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. దాన్ని బాగా నూరి రోజూ కడుపు కింది భాగంలో పూయి అని సెలవిచ్చారు. అది 10-12 రోజుల తరువాత అతను మరలా వచ్చాడు. మహాస్వామి వారు అడగక ముందే అతను స్వామివారితో ఇప్పుడు ఏ బాధ లేదు అని చెప్పాడు. ధన్వంతరి స్వరూపమైన సర్వేశ్వరుడే మందిచ్చిన తరువాత ఇంకా జబ్బు ఉంటుందా? జై జై శంకర హరహర శంకర. మహా పెరియవల్ దర్శన అనుభవంగల నుంచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.